హలో సబ్స్క్రైబర్స్, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ టెక్నాలజీ ఛానల్. ఈ రోజు క్లాస్లో నేను డిక్లరేషన్ కిట్ గురించి చెప్తానండి. సో టీసీఎస్ సెకండ్ డే రోజు డిక్లరేషన్ కిట్ గురించి చెప్తారనమాట. సో అక్కడ మీకు చాలా మంది ఉంటారు కదా, సో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అందుకే సపరేట్గా నేను చేస్తున్నాను. సో దీంట్లో చూడండి, ఫస్ట్ మన నేమ్ రాయాలి. ఎంప్లాయీ ఐడి, నేను ఫస్ట్ డే ఆఫ్ టీసీఎస్ వీడియోలో ఎంప్లాయీ ఐడి జనరేషన్ గురించి చెప్పాను. సో దాంట్లో అంటే అయాన్ పోర్టల్లో ఎంప్లాయీ ఐడి జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఎంప్లాయీ ఐడి జనరేషన్ అయ్యాక ఎంప్లాయీ ఐడి ప్లేస్లో ఎంప్లాయీ ఐడి ఇవ్వండి. అండ్ అక్కడే పక్కకి బ్యాచ్ కూడా ఉంటుంది. సో బ్యాచ్ నెంబర్ కూడా ఇక్కడ వేసేయండి. అండ్ మీ డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా వేయండి. నెక్స్ట్ ఏంటంటే వర్క్ లొకేషన్, మీరు ఏ వర్క్ లొకేషన్ చూస్ చేసుకున్నారో ఆ వర్క్ లొకేషన్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మీ రిఫరెన్స్ ఐడి అనేది ఇవ్వాలి అనమాట. సో ఇది ఫస్ట్ పేజ్ అండి. నెక్స్ట్ సెకండ్ పేజ్ అండి. ప్రతి పేజ్లో ఎంప్లాయీ ఐడి అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన ఎంప్లాయీ ఐడి అనేది ఇవ్వాలి. ఇక్కడ టీసీఎస్ వర్క్ లొకేషన్, ఇక్కడ మన వర్క్ లొకేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ బ్లాంక్లో రిఫరెన్స్ టు యువర్ ఆఫర్ లెటర్ అనేది కదా, ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి. అండ్ డేటెడ్ అంటే ఆఫర్ లెటర్ మనకి ఏ డేట్ వచ్చిందో ఆ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీ డిజిగ్నేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ అనుకో, ఇక్కడ సో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ ట్రైనింగ్ అని చెప్పేసి రాయాలన్నమాట. డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర మీ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ని రాయారనమాట. సో ప్రజెంట్ అడ్రస్ దగ్గర మీ ప్రజెంట్ ఎక్కడున్నారో ఆ అడ్రస్ రాయాలన్నమాట. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు ల్యాప్టాప్స్ అవన్నీ పంపిస్తారు కదా, సో ప్రజెంట్ అడ్రస్ రాయాలి. పర్మనెంట్ అడ్రస్ దగ్గర ఆధార్ కార్డులో పర్మనెంట్ అడ్రస్ ఏముందో సో అది రాయాలి. సో మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి రాయాలి. మొబైల్ ఫోన్ దగ్గర మీ మొబైల్ ఫోన్, సో ఏమైనా మీకు ఇంకేమైనా సిమ్ ఎక్స్ట్రా ఉంటే సో అది రాయొచ్చు, రాయకపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ కింద మళ్ళీ మీ నేమ్ అండ్ సిగ్నేచర్ పెట్టాలి. సో ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్, సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని ఉంది కదా, సేమ్ యాజ్ మీ రెండు ఇప్పుడు ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అవుతే సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ అని చెప్పేసి పెట్టేసేయండి. డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ అని పెట్టండి. సో నెక్స్ట్ థర్డ్ పేజ్ పైన ఎంప్లాయీ ఐడి రాయాలి. ద అండర్ సైన్డ్ అని చెప్పేసి పక్కన బ్లాంక్ ఉంది కదా, దాంట్లో మీ నేమ్ రాయండి. అండ్ ఎంప్లాయీ ఐడి ప్లేస్లో మీ ఎంప్లాయీ ఐడి రాయండి. కింద పేజ్లో ఎంప్లాయీ ఐడి ప్లేస్లో ఎంప్లాయీ ఐడి అండ్ మీ నేమ్, సిగ్నేచర్ అండ్ మీ ప్లేస్ రాయాలన్నమాట. సో ప్లేస్ దగ్గర మీరు ఏ లొకేషన్లో జాయిన్ అవుతున్నారో ఆ లొకేషన్ రాయాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఒకవేళ హైదరాబాద్లో జాయిన్ అవుతున్నారనుకో, ప్లేస్ దగ్గర హైదరాబాద్ అని రాయండి. సో ప్రతి దగ్గర ప్లేస్ దగ్గర హైదరాబాద్ అనే రాయాలన్నమాట. సో మీ జాయినింగ్ లొకేషన్నే రాయాలి. సో నెక్స్ట్ పేజ్ ఎంప్లాయీ ఐడి అనేది ప్రతి పేజ్లో కామన్ అని చెప్పాను కదా, సో అది నేమ్ దగ్గర మీ నేమ్ అండ్ మీ బ్యాచ్, ఎంప్లాయీ ఐడి జనరేషన్ దగ్గర పక్కన బ్యాచ్ కూడా ఉంటుందని చెప్పాను కదా, సో ఆ బ్యాచ్ ఐడి ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర మీ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ మీ కాలేజ్ నేమ్ అనేది నేమ్ ఆఫ్ ద కాలేజ్ అనే దగ్గర రాసేయండి అనమాట. I- ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి. అండ్ ఫ్రమ్ తర్వాత బ్లాంక్ ఉంది కదా, ఆ బ్లాంక్లో మీ కాలేజ్ నేమ్ రాయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే టీసీఎస్ ఎక్స్ప్లోర్ సెంటర్ ఆర్ బేస్ లొకేషన్ ఉంది కదా, మీ లొకేషన్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఈ బాక్స్ చూడండి, పెండింగ్ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఉంది కదా, సో మీరు ఏమైనా డాక్యుమెంట్స్ పెండింగ్లో ఉందనుకో, సో ఏ డాక్యుమెంట్ ఉందో దాని నేమ్ అండ్ మీరు ఎప్పుడు సబ్మిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ డేట్ అనేది అక్కడ రాయాలన్నమాట. సో మీకు ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసారు అనుకోండి, NA అని పెట్టండి. లాస్ట్ పేజ్ సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ పెట్టండి. నేమ్ దగ్గర మీ నేమ్, ఎంప్లాయీ ఐడి దగ్గర మీ ఎంప్లాయీ ఐడి, డేట్ దగ్గర డేట్ ఆఫ్ జాయినింగ్ రాయండి. సో డిపార్ట్మెంట్ దగ్గర మీ డిపార్ట్మెంట్ నేమ్, ఒకవేళ మీ డిపార్ట్మెంట్ టాటా కన్సల్టెన్సీ అనుకోండి, సో టాటా కన్సల్టెన్సీ అని రాయండి అనమాట. లొకేషన్ దగ్గర మీ లొకేషన్ అండ్ అడ్రస్ దగ్గర మీ ప్రెజెంట్ అడ్రస్ని రాయండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో. బాయ్ బాయ్.